ఇక తెలంగాణకు ఒక పత్రిక లేదు, ఒక టీవీ లేదు. ఇక వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత, అదే వార్త. అంత అయోమయ స్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన అప్పుడే గెలిచిండు. 29 మంది ఎంపీలు, ఆయన ఎన్డీఏ కన్వీనర్. 20 ఏళ్ళు నేనే అధికారం ఉంటాను ప్రకటిస్తున్నాడు. గా టైంలో నేను మొదలుపెట్టాలి ఉద్యమం. ఇవాడు రాడు, ఇవాడు మాట్లాడాడు, ఎక్కడ ఇవాడు దిక్కులేడు. అవతల 5 సంవత్సరాలు నెట్ అధికారంలో ఉండే పవర్ఫుల్ ఉన్నటువంటి కేంద్రం కూడా తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి. ఏం తెలంగాణ అయితే గిల్లి పడేస్తాం ఆయన లెవెల్లో ఉన్నటువంటి ముచ్చట. ఆ సందర్భంలో చాలామంది మిత్రులకు తెలియదు, అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి 3 సంవత్సరాలు వరుసగా 15% పెరుగుతుందని ప్రకటిస్తే బాలమల్లి నా మిత్రుడు ఉన్నాడు. ఆ బాలమల్లిడా ఆడున్నాడు. ఆయనకు ఈ బాలమల్లి సిద్దిపేట కౌన్సిలర్గా ఉండే, తర్వాత పెద్ద నాయకుడు అండి, అది వేరే సంగతి. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఉండే, నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నా. ఆ రోజు అందరు విజిటర్లు వస్తే పంపించినాం. చివరికి మేము ఇద్దరమే మిగిలితే ఇద్దరం పోయి లోపల డైనింగ్ హాల్ కాడ అన్నం తిని నేను చేయి తుడుచుకుంటూ హాల్లోకి వస్తున్నా. అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఒకే ఒక టీవీ ఉండే, తేజ టీవీ ఛానల్ ఉండే. అప్పుడు వాడు రోజుకు 4 మాటల వార్తలు చదివేది అంతే. నేను వచ్చేటప్పుడు వాడు ఏం చదువుతున్నాడంటే మధ్యాహ్నం వార్తలు చదువుతున్నాడు. దానిలో ఆ వార్తలు నేను ఏం చూసినంటే, ఇట్లా విద్యుత్ శక్తి ఛార్జీలు ఈ విధంగా పెంచినారు వ్యవసాయానికి. ఇక ఆకాశం అంత ఎత్తి విరిగిపోయింది. పెంచినరు, పెంచిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు విజయవాడ వెళ్ళిపోయినని వచ్చింది. నేను ఒక 2-3 విలేకరులకు ఫోన్ చేశాను. ఏమిరా బాకి ఇట్లా వార్త వచ్చింది నిజమేనంటే, నిజమే సార్, ఆ విలేకరుల సమావేశంలో నేను కూడా ఉన్నా. ఇక నేను ఎవరిని కన్సల్ట్ చేయలే, అది భగవంతుని ఆజ్ఞనో మరి ఏందో తెలియదా గడియేందో. ఎవరిని అంటే ఏమన్నా నాకు ఇంపల్స్ కోపం వచ్చింది. ఏమైతే అయితే ఇక సచ్చిందో అన్నాడు, బతికిందో అన్నాడు, జో హోతా హోతా దేఖలేంగి అని చెప్పి బాలమల్లు నేను వచ్చిన టేబుల్ మీద కూర్చొని బాలమల్లు లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్పిన. బాలమల్లు తీసుకున్నాడు. నేను డిక్టేషన్ చేసిన ఉత్తరం రాసినాం ముఖ్యమంత్రికి, సంతకం పెట్టినాం. టైప్ కూడా చేయలే, మ్యాన్స్క్రిప్టే చేతితో రాసిన ఉత్తరాన్ని ఒక 50 కాపీలు చేసి పేపర్లకు పంపించేసి చెప్పిన. దానిలో నేను స్పష్టంగా మాట చెప్పిన, ఈ విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల గురించి గతంలో క్యాబినెట్లోనే నేను గొడవపడ్డా, అప్పుడేదో కొంత రాజీ పడ్డాం. కానీ ఇప్పుడు ఇలా పెంచిన విద్యుత్ శక్తి ఛార్జీలతో జరిగేది ఏంటంటే, ఇక తెలంగాణ రైతు వ్యవసాయం చేయలేడు. ఇక మేము ప్రజాప్రతినిధులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉండి, ఇవన్నీ ఉండి మా కళ్ళ ముందరనే మా రైతులు ఇట్లా బొండిగా మెడలు విసికేస్తూ ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు, వేస్ట్ మేము బతికి కూడా. కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి, లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వట్టిదైపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్ రాష్ట్రం. సరే, తెల్లారి పేపర్లో వచ్చింది, అంత జరిగిపోయింది. దాని తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది. నేను లోపల కూర్చున్న ఛాంబర్లో చిట్టి పంపించారు నాకు. ఆ చిట్టి మీద ఏముందంటే 69 ఉద్యమకారులు అని ఉన్నది, పేర్లు రాయాలి వాళ్ళ పాపం. సరిగా నేను లోపల పిలుచుకున్నా. ఒక 5గురు వచ్చారు. వాళ్ళకి ఛాయ్ గిట్ట దాపి మాట్లాడినా. మీరు ఇంతమంది ఉన్నారా, ఇంకున్నారా అంటే ఉన్నాం సార్, ఇంకో 20 మంది దాకా ఉన్నాం. అంతే, తెలంగాణ అంటే ఎక్కడ లేదు, ఓ 20 మంది ఉన్నాం, కలిసి మాట్లాడదాం సార్ అంటే, మీరు రేపు రండి, భోజనానికి రండి. బట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదా బాబు, దానికి వ్యూహము పంద చాలా తెలివి కావాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీస అవగాహన ఉండాలి మనకు. కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం, మీరు లంచ్కే రండి అని చెప్పి 50 మందికి అన్నం ప్రిపేర్ చేసాం. వాళ్ళు 25-30 మంది వచ్చారు. అందరం తిన్నాం, హాల్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మాట్లాడు, సార్ మీరు రావాలి, ఇక ముందుకు రావాలి, ఉద్యమం మొదలు పెట్టాలి సార్ అని అడిగిన. ఉద్యమం దేనికోసం, ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది?
నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగిన, ఏంది ఇది స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా? రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధిలో పోరాటమా? ఇది తేల్చాలి మీరు. స్ట్రీట్ ఫైట్ అయితే నేను ఎందుకు నాకు అర్థం కాదు. ఓ 10 మంది కాలేజీ పోరగాళ్ళు 20 రాళ్ళు అయితే అయిపోయాయి. 4 బస్సులు వాళ్ళు కొడితే పోలీసు వాడు రానే వచ్చి పట్టుకనిపోయి ఇక లొల్లి స్టార్ట్ అయిపోయాయి. అంతే కదా. దానికోసం అయితే నేను అవసరం లేదు. స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా. మరి ఏం చేద్దామని అడిగినాను. మొట్టమొదటి ప్రశ్నే అది. యూఎన్ లేకుండా పందా లేకుండానే కదా 69లో విఫలమైనం. 69లో తక్కువ బస్సులు పెట్టినామా, తక్కువ రైళ్లు ఆపినామా, తక్కువ మందిని చచ్చిపోయినామా, తక్కువ ఉద్యమం చేసినామా? చాలా గొప్ప ఉద్యమం అది కూడా. కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా పోవడం వల్ల దీర్ఘకాలికంగా నిలబడలేకపోయింది, తొందరగానే అయితే అవుట్ అయిపోయింది. మనం అట్లా కాదు, మొదలు పెట్టినామంటే అయితే మనం జావాలి, లేకపోతే తెలంగాణ రావాలి. కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు. నడమల మనం చచ్చిపోతాం. ఢిల్లీలో కూడా అడిగితే చెప్పిన నేను, ఒక కాంగ్రెస్ వాడు అడుగుతుండే, నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది కేసీఆర్ అంటే, నేను చెప్పిన అరే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీగా ఉన్నారా నడపడానికి. ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది, నీకు అర్థమైతే లేదు. మీకు మీరు గోల్ దింపుతాం అనుకుంటున్నా, దింపలేరు. మీరు నన్ను కథం చేసినా దింపలేరు అని చెప్పిన. వాడు నన్ను అడిగిండు, హూ ఇస్ దట్ పీసీఆర్ అని. ఊరికి 5 మంది ఉన్నారా బై పీసీఆర్లు, ఎవరినైనా పట్టుకుంటావు అని అడిగిన నేను. ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పిన నేను. ఊరికి 5గురు అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు, నువ్వు ఎవరిని పట్టుకుంటావు బిడ్డ. ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను. అంటే ఎక్కడనో పాతాళలోకంలో ఉన్న తెలంగాణ, అయ్యకుగానటువంటి అవ్వగానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు డబ్బులు లేవు, నిధులు లేవు, పత్రికలు లేవు, మీడియా లేదు. అగాధంలో జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగానే ఉబ్బుడు, జర్ర గిట్లానగానే సగ్గుడు. అప్పుడే వెంటనే ఇక తడపల కిందడే అయిపోయింది. ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి, జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామందికి తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, వేల గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే, రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా వేలాది గంటలు. ఏంది లైన్, ఏంది కథ, ఏంది ఎట్లా పోవాలి, ఏ స్టేజ్కి ఎక్కడికి చేరుతాం, అట్లా చేరానంటే ఏం చేయాలి, మన ఎత్తుగడలు ఏముండాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే. జెండా తయారైంది కూడా 2000 సంవత్సరంలోనే. చాలామంది తెలియదు 2001లో అనుకుంటారు, కాదు, ఇయర్ 2000లోనే. బాలకృష్ణనే పాడిండు పాటలు, మొదటి పాటలు కొన్ని పట్టుకొచ్చి వాంతో పాడించాడు, తను పాడిండు. అద్భుతమైన పాటలు కదా. ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటేడు జాగా అడిగినామా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినామా, మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము. అప్పుడు ఇట్లుండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంటే అంత ఆలోచన చేసింది. ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన, సుద్దాల అశోక్ తేజ రాస్తా ఉన్నాడు, ఆయనకు రాయవస్తలేదు, మంచి రచయిత, ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు. ఏందా అంటే, మన పండుగలు మనదంతా చెప్పాలి సార్, కొద్దిగా మంచిగా చెప్పాలి, ఏం పండుగలు చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఇదంతా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన, ఏం లేదు రాయి, నేను చెప్తా రాయని చెప్పి.
పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది. అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది. అట్లా ఇంకో పాట రాస్తున్నాం, ఇది తెలంగాణ అనే పాట. ఫస్ట్ సాంగ్ అది, అదే లేపింది తెలంగాణ అంతటి. రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నాను. అపనమ్మక స్థితి, ఏ కాయిక తెలంగాణ బై క్యా తెలంగాణ, ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాన్ని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబోయా బాబా అని చెప్పి రాపించిన నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించాను. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం. పిడికడంటే పిడికడే మంది, చాలామంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు, అనుభవం కూడా లేదు. సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి పోయాడు, కూర్చోకిద్దరు తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాం ఆ రోజు. ఆ ఎర్రటి ఎండల మే నెలలో ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరెడ్డి గారు, ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది. అయ్యో ఈ 4 రోజులు ఉంటే బాగుండు కదా, చూసి చచ్చిపోదురు, తృప్తి పడతారని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు. అంత బాధలు పడ్డాం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులే చాలామంది, మీకు అన్నీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొని పోయినామో మీకు తెలుసు. అసలు ఆ ఉద్యమ రూపాలు యాడ్ చేసుకుంటూనే ఒళ్ళు పులకరిస్తుంది. పిలిపిస్తే వచ్చుడే లక్షల మంది, వేల మంది జనం రోడ్ల మీదకి. వంట వార్పు అంటే పోయి వెట్టుడే రోడ్ల మీద. ఎక్కడికక్కడ అసలు మామూలు ఉద్యమం కాదు అది. ప్రజల్లో విశ్వాసం పాదుకొలిపి ప్రజలు నింబడేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ రూపాన్ని ఒక పక్కన, దానికి రాజకీయ స్వరూపాన్ని మరో పక్కన, మొదలైన నా మున్న పదవులను ఇసిరి కొట్టి స్టార్ట్ చేసిన మూమెంట్. అంతకుముందు ఏంటంటే వీళ్ళు 2 బదనాములు పెట్టే తెలంగాణ మీద. తెలంగాణ దుకాణం స్టార్ట్ కాగానే వీళ్ళు రాజకీయ నిరుద్యోగుల పదవుల కోసం పెట్టిండ్రు అని ఒకటి, ఇక పైసలు వసూలు చేసే దుకాణమే అని 2. అంటే దీన్ని మలినపరచాలి. తెలంగాణ ఉద్యమం అంటేనే హీనం, బేకారు ముచ్చట అనేటట్టు ప్రచారం చేయాలన్నటువంటి కుట్రలు జరిగేటి. దాన్ని తిప్పికొట్టడానికే నా పదవులను రాజీనామా చేసిన, ప్లస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఆ రోజులలో. ఉద్యమం పేరిట ఎవరిని డబ్బులు అడగద్దు, ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను. అంటే ఉద్యమ పవిత్రతను పెంచడానికి, అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తుగడలు అవలంబించి తీసుకొని వచ్చినాం. రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది, శాశ్వతత్వం వచ్చింది. హింసకు తావులేదు, విధ్వంసానికి తావులేదు, ప్రభుత్వాలు మనల్ని ముట్టుకోలేవు, పట్టుకోలేవు. చాలా బ్రహ్మాండంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండే, ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు ఆఫీస్ పెడతామంటే. కుట్రతోనే ఆయన బిల్డింగులో కొట్టిండ్రు, మన సామాన్లను తీసి రోడ్డు మీద పడేసారు. అంటే తెలంగాణకే తెలంగాణలో జాగా దొరకని, ఆఫీస్ దొరకని అనేటువంటి పరిస్థితి.